మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు గోల్డెన్ మ్యాంగో ఫామ్ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఎప్పుడైనా మియాజాకీని చూసారా? మియాజాకీ అంటే ఏదో వస్తువు పేరు కాదండి. మియాజాకీ అంటే ఒక మామిడి చెట్టు పేరు. దీని యొక్క అక్షరాల దీని మామిడి పండు ఖరీదు అక్షరాల 2,50,000 అంట కేజీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. మేము ప్రస్తుతం ఇక్కడ వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో ఉన్నాము. ఓకే. సో ఇక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు చూసిన 125 పైచిలుకగా మామిడి పండ్లు ఎగ్జాటిక్ వెరైటీ అనేది చూడడం జరిగింది. సో ఈ యొక్క ఫ్రూట్ యొక్క ప్రత్యేకత తీసుకున్నట్లయితే ఇది జపాన్ వెరైటీ. జపాన్లో ఒక మియాజాకి అనే గ్రామంలో ఈ యొక్క ఫ్రూట్కు ప్రత్యేకత ఉన్నది. అక్కడి నుండి మనకు వెస్ట్ బెంగాల్ రావడం జరిగింది. దీని యొక్క సాప్లింగ్స్ అంటే దీని యొక్క మొక్కలు అక్కడి నుంచి మనం కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. అరౌండ్ 25 మొక్కలు మనం నాటడం జరిగింది. దీంట్లో ఫ్రూట్ యొక్క ప్రత్యేకత తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి తోటలో ఏంటి అంటే మియాజాకి అంటే భారతదేశం మొత్తంలో ఒక మిరాకిల్ అనేది కనబడుతున్నది. అందులో కూడా మా దగ్గర కూడా ఎందుకు ఉండకూడదని ఈ యొక్క 125 వెరైటీతో పాటుగా ఇది కూడా పెట్టడం జరిగింది. దీనికి దొంగతనము దోపిడీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి దీన్ని మేము పేరు మార్చుకొని సన్ గోల్డ్ అని పెట్టుకున్నాము. సన్ గోల్డ్ ఇంకా అదే కంటిన్యూ అవుతుందా? అదే కంటిన్యూ చేస్తాము. సో సేమ్ అదే క్వాలిటీతో ఉండి ఇక్కడ మనం షేప్ కూడా చూస్తున్నాము. ఫ్రూట్ యొక్క క్వాలిటీ మేజర్గా దీనిలో ఏంటి అంటే దీని యొక్క ప్రత్యేకత యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉండి దాదాపుగా మార్కెట్లో రకరకాలుగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమని 2,50,000 3 లక్షలకు కిలో అని పిలుస్తున్నారు. కానీ మేము ఇప్పటికీ అదే ఉందంటారా? అంతే రేట్ ఉందంటారా? ప్రెజెంట్ కూడా అదే రేట్ ఉన్నది. బట్ మేము మార్కెట్ను బట్టి మా కస్టమర్ను బట్టి మేము ఈసారి ఎవరికి అమ్మదలుచుకోలేదు. ఈసారి మేమే పర్సనల్గా టెస్ట్ చేసి వచ్చే సంవత్సరం నుండి దీన్ని ఏ ప్రైస్ పెట్టాలని డిసైడ్ అనుకుంటున్నాం. సో దాన్ని బట్టి మాకు కూడా నచ్చినట్టే ఇంకా కూడా మొక్కలు పెంచుతాము. సరసమైన ధరల్లో మా యొక్క మామిడి కస్టమర్లకు ఇస్తాము. మరి 3 లక్షలు 4 లక్షలు అని కాకుండా మా యొక్క ఏదైతే రేట్ అని మంచిగా వయబుల్ అయితే వీటితో పాటు ఒక్కొక్క ఫ్రూటు ఒక రేట్ పెట్టి 100 రూపాయల 200 500 ఫ్రూట్ కూడా అమ్ముతాము. లేదంటే ఫస్ట్ సారికి నెక్స్ట్ ఇయర్కు వీలైతే ఒక ఫ్రూట్ కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉన్నది. ఆ విధంగా ప్లాన్ చేస్తాం. మియాజాకి సో సన్ గోల్డ్ మా మీడియా వాళ్ళకి కూడా ఇస్తారనమాట. 100% మీ పాత్రికేయులకు మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాకు మాతోటి ఉండే మా మిత్రులందరికీ ఒక్కొక్క ఫ్రూట్ ఇవ్వకం కానీ ఫ్రూట్ కట్ చేసి ఒక్కొక్క పీస్ తినిపిస్తాం. అయితే ఇందులో ఏంటి అంటే మేము మీకు చెప్తున్నాం కానీ మీరు 36,000 మంది 3 లక్షల మంది 3 కోట్ల మందికి మీరు చూపిస్తారు. ఇది వాళ్ళందరికీ కూడా సరసమైన ధరలకు ఇస్తామని కోరుకుంటూ ఈ యొక్క మీరు కూడా మా మ్యాంగో గోల్డెన్ ఫామ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది కూడా ప్రతి ఒక్క కస్టమర్ అంటే మామిడి ప్రియులకు మామిడి మెచ్చే రైతులందరికీ కూడా అంటే కస్టమర్లకు కూడా ఇది అందరికీ మా యొక్క వాయిస్ మా యొక్క తోట యొక్క ప్రత్యేకత అందరికీ చూపించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాము. మీరు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కూడా ఎండలో కూడా కష్టపడి మీరు గన్స్ బట్టి అదేంటి మన వీడియో కూడా తీసినందుకు మీకు కూడా మా మిత్రులకు మా సారు యజమాని అయిన ప్రభాకర్ యాదవ్ సార్కి మరియు మధు సార్కి మా మిత్రులైన సమీర్కు మరియు వెంకటేష్ నా మిత్రుడికి అందరికీ కూడా మీకు కిషోర్ గారికి మన వంశకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. అయితే మియాజాకి మీరు ఇంతవరకు ఎప్పుడు చూస్తున్నారో చూడలేదో మాత్రం తెలియదు. ఇది మాత్రం మార్కెట్లో అయితే ఇప్పుడు కూడా 2,50,000 నుంచి 3 లక్షలు అయితే పలుకుతుందంట. బట్ వీలైతే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాకైతే 20 చెట్లు ఉన్నాయి. ఈ 20 చెట్లలో మియాజాకి అనేవి ప్రజెంట్ మాలో మాత్రమే మేము పంచుకొని తినేసి దీని యొక్క టేస్ట్ చూసి దీని యొక్క ఫలితాలు చూసి తరువాత దీని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసుకున్న తర్వాత మార్కెట్లో మేము ఎంత అమ్మాలో అంతకు అమ్ముతాం. 2 లక్షలకు అమ్మకపోవచ్చు కానీ ఒక్క ఫ్రూట్ 100 రూపాయలకైనా అమ్ముతాం, 200కైనా అమ్ముతాం, 10,000కైనా అమ్ముతాం. దీని యొక్క ఖరీదు బట్టి అమ్ముతాం అని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.